కులస్తులకు ఎస్సీ వర్గీకరణలో 5% రిజర్వేషన్ కల్పించి న్యాయం చేయాలని రెల్లి కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమి శంకర్రావు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తోనే రాజీవ్ మిశ్రా కమిషన్ గుంటూరు వచ్చిన నేపథ్యంలో రెల్లి కులస్తులు కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ ఇప్పటి వరకు రెల్లి కులస్తులు చట్టసభల్లో అడుగు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర కులాల విద్యార్థులకు సంక్షేమ వసతి గృహాలు ఉన్నట్లు తమకు లేవని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శాసనాలను నిర్మించడంలో ఖండాంతరాలని ఖ్యాతి గడించినటువంటి ఘనత బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఒక్క రెల్లి కూడా 77 సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక్క రెల్లి కూడా చట్టసభల్లో ఉన్నాడా అని అడుగుతున్నాను నేను. లేడు. మలమూత్రపడింది. అయినప్పటికీ కూడా రెల్లి జాతికి ఒక్క అవకాశం కూడా ఇవ్వనటువంటి రాజ్యాంగాన్ని మేము ఏమనాలి అనేటువంటిది ఆలోచిస్తున్నాం. ఈరోజు ఏబిసిడి వర్గీకరణ జరగాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ నెరవేర్చే వరకు రెల్లీలు, మాదిగలు 56 ఉపకులాలు కలిసి ఎంత దూరమైనా ఎలాంటి పోరాటానికైనా సంసిద్ధంగా ఉన్నామని చెబుతా ఉన్నాం. మా బిడ్డలు చదువుకోవద్దా? మా బిడ్డలు కూడా పట్టెడు అన్నం పెట్టొద్దా? మనం ఎక్కడ ఉంది? ఎక్కడ జీతాలు ఎక్కడున్నాయి? మాకు ఎక్కడ అవకాశం ఉన్నది? మా బిడ్డలు చదువుకోవడానికి ఎక్కడైనా హాస్టల్ ఉన్నాయా? గురుకులాలు ఉన్నాయా? మాల హాస్టల్, కమ్మ హాస్టల్, ఇంకా అనేక రకాల వాళ్ళ కులాల హయ్యెస్ట్ కులాల వాళ్ళ హాస్టల్